హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఫస్ట్ చెప్తున్నాను ఏంటి అని అంటే, అసలు మీరు రాముడి కళ్యాణం అయితే చూడలేకపోయారు అనుకున్న వాళ్ళైతే నా వీడియోలోనైతే చూసేయచ్చు అనమాట. మొత్తం వీడియో అయితే తీశాను. అంటే ఇంకా మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే తీశాను, కానీ మెయిన్ క్లిప్స్ అన్నీ చూసేసాను. ఇంకా మీకు ధన్యం అయిపోవాల్సిందే అనమాట. వీడియో అయితే నాకు ఇక్కడైతే మ్యారేజ్ చాలా బాగా చేశారు. మేము ఎవ్రీ టైమ్ మా చెర్లపల్లిలో చూసేవాళ్ళము, కానీ ఎప్పుడు నేను ఇంత బాగా చూసేదాన్ని కాదు. కానీ ఈసారి ఎంత బాగా జరిగిందని అంటే, నాకు ఇక్కడ చెంగిచెర్లలో అయితే వాళ్ళ డీసెన్సీ, వాళ్ళ వాలంటీర్స్ అందరు ఎంత బాగా వర్క్ చేశారని అంటే అంత బాగా వర్క్ చేశారు. దేవుడిని అయితే ఇంత బాగా మంచిగా బయట పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో మనవి అంతకి మించి జరిగిందనమాట శ్రీరాముడి కళ్యాణం అయితే. నేనైతే ఫస్ట్ టైం, నేను పుట్టినప్పటి నుంచి వెళ్తున్నా కానీ ఏ రోజు ఇంత మంచిగానైతే కళ్యాణాన్ని అయితే చూడలేదన్నమాట. కానీ వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు. పూజారులు కూడా స్పష్టంగా చెప్తున్నారనమాట ప్రతిదీ. అసలు కళ్యాణం ఎందుకు చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు తెలియదు. ఫుల్ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఇంకొక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. మా అన్నయ్య ఒక వర్డ్ చెప్తారు, చూసి ఆ వర్డ్ ఏంటో చెప్పండి. స్వామి విడిచిపెట్టండి. మంగళారాధన పరే మదాచార్య పురోగమే సర్వైర్య పూర్వే ఆచార్యే సత్కృపాయాస్తు మంగళం. బోల్ రాజా రామచంద్ర భగవాన్కి. గట్టిగా చెప్పండి జై. అన్నం ఇక్కడ వంటలు తయారవుతున్నాయి. ఒక ముద్ద ఎక్కువ పోతుంది నోట్లకి, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎంత కావాలంటే అంత రెడీగా ఉన్నది. కనుక ఒక మాట ఒకసారి గట్టిగా చెప్పిన అనుకోండి, ఒక ముద్ద ఎక్కువ తినచ్చు. మనం లేకుంటే వేస్ట్ అయింది, ఇబ్బంది పడతాల్సి వస్తుంది. రాజా రామచంద్ర భగవాన్కి. దేవదాభ్యో నమో నమః. శ్రీ స్వామినః యథా సంకల్పిత కళ్యాణ ఆరాధనాంగత్వేన ఓం పృథగ్మంతమితి మంత్రేణ కన్యాదాతారం గత్వా బ్రూయతే. కన్యాదాతారం గత్వా బ్రూయతే. ఇప్పుడు మనం స్వామి యొక్క 7 తరాలను చూడాలన్న. స్వామి యొక్క 2 ఎవరైతే సరిపాల్లో చూసుకొని వివాహాలు జరుగుతాయో ఆ ఇంట్లో ఏమైపోతుంది? సంతానం ఉంటుంది. సంతానం ఉంటే ఏమైపోతుంది? ఆ వంశం అభివృద్ధి చెందుతుంది. ఆ వంశం అభివృద్ధి చెందడం వల్ల ఏమైపోతే దేశానికి క్షేమం కలుగుతుంది. అంతేగాని ఈ రోజుల్లో మనం సినిమాలు క్షేమైపోయినాం. వాడు ఏది పడితే చూపిస్తాడు. ఏ గోత్రం పేరు లేదు, ఎవరు లేరు, నువ్వు లేదు, నేను లేదు. ఎవరెవరైనా పెళ్లి చేసేసుకోవచ్చు. ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే కలిగే సంతానం ఎట్లా? ఆ సంతానం అభివృద్ధి, ఆ వంశం ఏమన్నా అభివృద్ధి చేయించాలి. ఆ వంశం అభివృద్ధి లేకపోతే దేశానికి ఏమైనా క్షేమమా? వారి వల్ల ఏమైనా లాభమా? కనుక ఒక వివాహం జరగాలి అంటే అటు తరాలు ఇటు తరాలు చూసే వివాహాన్ని జరిపించాలి. అట్లా వివాహం జరిగితేనే దానివల్ల ఆ వంశం అభివృద్ధి చెందుతుంది. ఆ వంశం అభివృద్ధి చెందడం వల్ల దేశానికి క్షేమం కలుగుతుంది. కానీ ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది సినిమాల్లో చూపెట్టేస్తున్నారు, మనం చూస్తున్నాం. ఇంకేంది, వీడు వాడిని ప్రేమించుకో, వాడిని వీళ్ళని ప్రేమించుకో, ఇది అది చేసుకో, అది చేసేసుకుంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అవి కావు పెళ్ళిళ్ళు అంటే. పెళ్ళి అంటే ఏంటిది? పెద్దలు నిర్ణయించి చేసిందే వివాహం. 7 అడుగులు తన భర్తతో కలిసి నడిస్తేనే అది వివాహం. వివాహం అంటే దేనికోసం? మన కోరికలు తీర్చుకోవడానికి కాదు. వివాహం చేసుకునేది మన కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. నీ కోరికలు ఎక్కడికైనా పోయి తీర్చేసుకోవచ్చు, అది కాదు. దానికి అర్థం ఏంటిది? వివాహం చేస్తున్నాము అనంటే ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తున్నాము అని అర్థం. ఆ వంశానికి అభివృద్ధి. అందుకే ఏమంటారు? ఆవయోర్ దంపత్యోహో ఆయుర్వర్చో యశో బలాభివృద్ధి అర్థం. వాళ్ళకు ఆయుష్ కలగాలి, యశస్సు కలగాలి, కీర్తి కలగాలి, బలము కలగాలి. అట్లా కలిగి
ఆరోగ్యే ఆయుర్వర్చో యశో బలాభివృద్ధ్యర్థం యోక్త్ర మాంగళ్య దేవత పూజాం కరిష్యే. ఆ మాంగళ్యాన్ని అందుకోసం కట్టిస్తారు, అదే వివాహానికి అర్థం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దండలు మార్చేసుకొని చేసుకుంటే పెళ్ళిళ్ళు కావవి. అవి మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి ఒక విన్యాసం అనుకోవచ్చు. అది కనుక అట్లాంటివి చేసుకోకండి. వివాహము అనంటే తల్లిదండ్రులు గౌతమ గోత్రం స్వామి యొక్క గోత్రం, వాసిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రం స్వామిది అయితే అమ్మవారిది గౌతమత గోత్రమద. ఆమె యొక్క తాతగారు ముత్తాత గారి పేరు చెప్తున్నారు వినండి. వర్మణ స్వర్మణ స్వర్మరోమ మహారమణ నత్రే స్వరోమ మహారమణ పౌత్రే జనక మహారాజపుణ ఇమమ్మే గంగేయం పాదాలను అడుగుతున్నారు. దాన్ని అందరూ కూడా సేవించుకోండి. ఓం ఇమమ్మే గంగే జమునే తలస్తతే సుదత్తమగం సదా పరస్నియా చరణం పవిత్రం విదతం పురాణం ఏన భూతదుష్కృతానే తేన పవిత్రేణ శుద్ధేన భూత అతి పాపానమరాతిం తరేమా అర్చత ప్రార్చతే వరవలం కృత్యా. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధ స్వర్చత. ఒక దాన్ని అర్చించడం అనంటే దేవతా స్వరూపంగా అర్చనిస్తాం. ఆ అర్చించింది ఏం చేస్తాం, అది మన యొక్క కోరికలను తీర్చేది కావాలని కోరుకుంటాం కదా. మరి ఇప్పుడు స్వామిని అర్చించి ఆ వస్త్రాన్ని వేస్తున్నాం. మీరు మధ్య చక్కగా నమస్కారం చేసుకోండి, కళ్ళు మూసుకొని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో దాన్ని కోరుకోండి. తప్పకుండా ఇక్కడున్న దేవత మీకు ఆ కోరికను తీర్చేస్తుందట. కనుక చక్కని ఒక కోరికను కోరుకోండి. ధ్రువంతే రాజా ధ్రువంత ఇంద్రచాగ్నిస్తరాశ్చందారయదాం ధ్రువం శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా బలసిద్ధిరస్తు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శ్రీ శుభమస్తు. స్వామివారికి అభిజిత్ లగ్నంలో ఈ యొక్క సుముహూర్తం అవుతుందండి. అందరూ కూడా వీక్షించి తరించండి. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి, బోల్ రాజా రామచంద్ర మహారాజుకి జై శ్రీరామ్. హృదయాయ నమః హృదయ త్వాజగాయుడు గౌదాం నిద్రామ్యుడు అస్త్రాజప్పడు ముద్రా ప్రదర్శ ప్రార్థయేద శ్రీదేవి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం చెప్పనదుడా మాంగళ్యం తంతునానేన తంతునానేన లోకరక్షణ లోకరక్షణ హేతున హేతున కంఠే కంఠే బధ్నామి బధ్నామి శుభగే శుభగే సహ సహ జీవ జీవ శరదాం శరదాం శతం శతం మాంగళ్యం తంతునాం లోకరక్షణ హేతునాం కంఠే బధ్నామి శుభగే సందేవ శరదాం జగం మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త శ్రీ శివమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత బలసిద్ధిరస్తు. మాంగళ్యదాన ముహూర్త సుముహూర్త అస్తు. స్వామివారి పెట్టేసి అమ్మవారి
వెనుకల కనిపించదు కూర్చో నువ్వేం చిన్నపిల్లలు చూడ యశోజజ్ఞస్య దక్షిణామ అందరూ చెప్పండి ప్రజామే ప్రజామే కామః సమృద్ధ్యతాం సమృద్ధ్యతాం చెప్పండి మళ్ళీ పశవోమే కామః సమృద్ధ్యతాం యజ్ఞోమే కామః సమృద్ధ్యతాం ఇవి 4 చెప్పే మీరు తలంబ్రాలు పోసుకుంటారు ఇవి 4 చెప్పే మీరు తలంబ్రాలు పోసుకునేది ప్రజామే పశవోమే యజ్ఞోమే తర్వాత చెప్పండి శ్రియోమే యశోమే కామః సమృద్ధ్యతాం स्वामिनः वरामाव प्रजामे कामः समृद्ध्यताम् गोविंद गोविंद देवताभ्यो नमो नमः అంతే అయిపోయింది మీరు దంపతులు వేస్తారా దంపతులు ప్రజామేఘమత్సమృద్ధ్యతాం ఎక్కడ అక్కడ అందరు కళ్ళు మూసుకోండి గైస్ పెళ్ళి అయితే అయిపోయింది అందుకే వెళ్తున్నాము మా చిన్నోడు మంచిగా మా అన్నయ్య కూడా హాయ్ గైస్ ఇంకా ఇప్పుడు హలో మా చిట్టిది ఆడుకుంటుంది ఇక అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది ఇక వెళ్తున్నాం మ్యారేజ్ అయిపోయింది భోజనాలు కూడా చేసినాం వెళ్తున్నాం ఇంకా ఇప్పుడే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ పేజ్ వస్తున్నాము రాము సీతకి ఇంతటితో మన వ్లాగ్ కూడా ముగుస్తుంది అండ్ ఇప్పుడు ఇంకా బచ్చాలు పెడుతున్నాము చూడండి